బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఎలా ఉండబోతుంది ఈ సీజన్? కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? కంటెస్టెంట్స్ మనము ఎంత చెప్పినా కూడా వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళనే దాంట్లో పెడతారు, కానీ మనం అనుకున్న వాళ్ళనైతే వాళ్ళు పెట్టరండి. అలానే ఎలా ఉంటుంది అంటున్నారు కాబట్టి వాళ్ళు అంత ఎక్స్పెక్టేషన్స్ ఇస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అది వన్స్ ఒకసారి టెలికాస్ట్ అయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండవు. మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అంత తగ్గిపోతుంది అనమాట. సో అంతేం ఉండదు అనేసి అనుకుంటున్నాను. అంటే ఈ సీజన్లో కామన్ మ్యాన్కి కూడా అవకాశం ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? కామన్ పీపుల్కి అవకాశం ఇవ్వలేదండి. కామన్ పీపుల్ అంటే లైక్ మనలాగా ఉంటారు, ఎవరు ఫేమ్ అవ్వకోకుండా ఇన్స్టాలో ఉన్న వాళ్ళు కాదండి కామన్ పీపుల్. మనలాంటి వాళ్ళు కామన్ పీపుల్. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని పెట్టారు. వాళ్ళు కామన్ పీపుల్ కాదు కదా, వాళ్ళని తెచ్చిపెట్టి కామన్ పీపుల్ అంటే వాళ్ళు కామన్ పీపుల్ ఎట్లా అవుతారు? అసలు వాళ్ళు కామన్ పీపులే కాదు. మెయిన్ థింగ్ నెక్స్ట్ అలానే తెచ్చి పెట్టామంటున్నారు, కానీ ఈ అగ్ని పరీక్షలో మాత్రం కామన్ పీపుల్ని అయితే తీసేస్తారు ఖచ్చితంగా. అంటే మీరు పలానా వ్యక్తులు హౌస్లో ఉంటే బాగుంటుంది సీజన్ 9లో అనుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదండి. ఎవరిని పెట్టినా కూడా లాస్ట్కి అది వాళ్ళు చేయాల్సిన వాళ్ళదే చేస్తారు అనేసి అంటున్నాను. అంటే ఈసారి డబుల్ హౌస్ ఉంటుంది అదే అంటున్నానండి. లాస్ట్ సీజన్లో కూడా అదే చెప్పారు, డబల్గా ఉంటుంది, డబుల్ రూమ్స్ ఉంటాయి అనేసి చెప్పారు. కానీ లాస్ట్ సీజన్లో కూడా అట్లేం లేదు. వాళ్ళు జస్ట్ ముందు ఎవరైనా సరే టీఆర్పీ కోసమే చూస్తారు అనేసి వాళ్ళు ముందు ఇవన్నీ చెప్తారు. దాని తర్వాత వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత అయితే ఏం ఉండదు. అంటే నాగార్జున గారు ప్రతిసారి అంటున్నారు ఇది రణరంగము, రంగస్థలం కాదు రణరంగము. ఈసారి 9 అన్ని సీజన్ల లాగా ఉండదు. ఈసారి ఇచ్చే ఈ టర్న్స్ ట్విస్ట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ వీక్లోనే 3 రోజులకి ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా నాగార్జున గారు చాలాగా వినిపిస్తున్నాయి బయట. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఎలా అనిపిస్తుంది అంటే అదే చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా అట్లనే చెప్తా వచ్చారు, కానీ ఈ టైం కూడా అదే చెప్తున్నారు. అది స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఏమి ఉండదు. అంటే కామన్ పీపుల్ అని అన్నారు, కానీ అగ్ని పరీక్షలో అయితే కామన్ పీపుల్ని ఎలిమినేట్ చేస్తారు, సెలబ్రిటీస్ని తెచ్చి పెడతారు. వన్స్ ఉంటే 1 or 2, 3 మెంబర్స్ని కామన్ పీపుల్ని పెడతారు అంతే. అంటే ఇప్పుడు కొంతమంది పేర్లు ఆల్రెడీ వినిపిస్తున్నాయి, అలాగే చిట్టి పికిల్స్ రమ్య కానీ. అలాగే చిట్టి పికిల్స్ అయితే వచ్చింది, కానీ అగ్ని పరీక్షలు అయితే తను లేదండి. అంటే జబర్దస్త్ ఇమానియల్ గారు కానీ మళ్ళీ వాళ్ళందరూ కామన్ పీపుల్ ఎట్లయితారండి? ఆల్రెడీ ఫేమ్ అయిన వాళ్ళే కదా. అంటే కొంతమంది పేర్లు లీక్ అయినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ మళ్ళీ మన అమర్దీప్ వాళ్ళ భార్య కూడా వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది వీళ్ళ పేర్లు వినిపించినప్పుడు? పీపుల్ కి అగ్ని పరీక్ష ఎందుకు పెడుతున్నారు, సెలబ్రిటీస్ కి అగ్ని పరీక్ష ఎందుకు పెట్టట్లేదండి? ఎందుకంటే కామన్ పీపుల్ ని తెస్తున్నాం అనేది హైక్ ఇచ్చి అలాంటి వాళ్ళని కామన్ పీపుల్ ని ఎలిమినేట్ చేసి వాళ్ళు అనుకున్న సెలబ్రిటీస్ ని ప్రోగ్రామ్ లేకి, అదే బిగ్ బాస్ లేకి స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంటే ఈసారి ఉన్న ఈ టాస్కులు వెరైటీగా ఉంటాయి అంటున్నారు. ఎలాంటి టాస్కులు ఉంటే బాగుంటుంది ఈసారి బిగ్ బాస్ హౌస్లో? పలానా ఏదైనా చేంజ్ చేస్తే బాగుండు ఈ సీజన్లో మీకు అంటే హౌస్లో నచ్చింది ఏదన్నా ఉందా? హౌస్లో నచ్చింది అంటే ఏం లేదండి, అన్నీ నచ్చుతాయి వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత. అదే కామన్ పీపుల్ అంటున్నారు కదా. సో ఫస్ట్ ఒకసారి అయితే కామన్ పీపుల్ని తెచ్చి ఆడిపిస్తే ఎలా ఉంటుందో మనం కూడా చూస్తాం కదా అనేసి వెయిట్ చేస్తున్నాం అంతే. ఒకవేళ ఎలిమినేట్ చేయకోకుండా వాళ్ళని, ఒకవేళ కామన్ పీపుల్ పెట్టిన తర్వాత కూడా 1 or 2, 3 వీక్స్కే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. సో అలా చేయకోకుండా ఉంచాలి, పల్లవి ప్రశాంత్ లాగా ఉంచాలనేసి అనుకుంటున్నాను. అంటే ట్రై చేశారా మీరు ఏమన్నా? మొన్న వీడియో పెట్టండి, ఒక నంబర్ కూడా ఇచ్చారు కదా, మీరు ఏమన్నా ట్రై చేశారా? నేనైతే ట్రై చేయలేదండి. ఒకవేళ హౌస్లోకి వెళ్ళాలని మీకు 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ ఛాన్స్ వస్తే పక్కాగా వెళ్తాను. ఓకే మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 9 గురించి వెయిటింగ్. ఎస్, అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.